హలో! అందరూ నమస్కారం. మూవీ 'రూయ్ ఆఫ్ మిరాజ్' 2025 రిలీజ్ అయింది. సోనీ లైవ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా మూవీ. ఈ మూవీలో థ్రిల్లింగ్ సీన్స్‌తో పాటు కొన్ని ట్విస్టులుంటాయి. ఆ ట్విస్టులు మొత్తం సూపర్‌గా ఉంటాయన్నమాట. 1, 2 ట్విస్టులయితే కాదు. ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తూనే ఉంటాయన్నమాట. ఈ మూవీ స్టోరీ కూడా మరీ ఇన్ని ట్విస్టులు పెట్టారేంటి అనుకునే లోపల లాస్ట్‌లో 'జీతూ జోసెఫ్' అన్న టైటిల్ ఏశారు. అప్పుడే అర్థమైంది. 'జీతూ జోసెఫ్' ఎవరో కాదు 'దృశ్యం' మూవీ డైరెక్టర్ అన్నమాట. ఈ మూవీ స్టోరీ, స్క్రీన్ ప్లే, ట్విస్టులు సేమ్ కొంచెం అలాగే అనిపిస్తాయి. కానీ ఈ మూవీలో ట్విస్టులు కూడా చాలా బాగుంటాయన్నమాట. అలాగే క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ఇంక నెక్స్ట్ లెవెల్ ఇంకా. చూడడానికి మూవీ బాగుందన్నమాట. ఈ మూవీ పూర్తిగా చూడంగానే నాకు మూవీ గుర్తొచ్చింది తెలుగులో 'ఆర్‌జీవి' డైరెక్ట్ చేసిన 'అనగానే ఒక రోజు' మూవీ 'జేడీ చక్రవర్తిది'. 'జేడీ చక్రవర్తికి' ఒక క్యాసెట్ దొరికిద్ది. ఆ క్యాసెట్ కోసం పోలీసులు, విలన్లు అందరూ వెతుకుతుంటారన్నమాట. ఆ క్యాసెట్ ఎవరికో అర్థం గాక దాన్ని పట్టుకొని పరిగెడుతూ ఉంటారన్నమాట. సో, అట్లాంటి కాన్సెప్టే ఈ మూవీ కూడా అన్నమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే కేరళలో ఒక పెద్ద మనీ లాండరింగ్ కంపెనీ ఉంటది. అదే కంపెనీలో పనిచేస్తున్న కిరణ్ వాళ్ళ కంపెనీకి సంబంధించిన కొన్ని కాన్ఫిడెన్షియల్ డేటాని తను ఒక డ్రైవ్‌లో కాపీ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతాడన్నమాట. అది తెలుసుకున్న ఆ కంపెనీ ఎండీ రాజ్ కుమార్ కిరణ్ కోసం వెతుకుతుంటారు. అలాగే కిరణ్ కోసం కూడా పోలీసులు కూడా వెతుకుతుంటారు. అసలు ఆ హార్డ్ డిస్క్‌లో ఏముంది? కిరణ్ కోసం పోలీసులు ఎందుకు వెతుకుతున్నారు? అసలు ఈ కిరణ్ ఎవరు? ఆ కంపెనీ ఎండీ రాజ్ కుమార్‌కి హార్డ్ డిస్క్ దొరికిందా లేదా? అసలు కిరణ్ ఏం చేశారనేది మూవీ స్టోరీ. ఇంకా ఈ మూవీ స్టార్టింగ్‌లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ సీన్‌తో స్టార్ట్ చేస్తాడు. తర్వాత వెళ్ళే కొద్ది డైరెక్ట్‌గా స్టోరీలోకి వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత వచ్చే సీన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గానే చూపిస్తారు. ఎక్కడ కొంచెం డీవియేషన్ గాని, బోరింగ్ అంటే ఏమనిపించదు. ఇంకా మూవీ ఆఫ్టర్ 30 మినిట్స్ తర్వాత ఇంక నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఇంకా ట్విస్ట్ మీద ట్విస్ట్ వదులుతూనే ఉంటాడు. ఆ ట్విస్ట్‌కి కొంచెం ఇంట్రెస్ట్‌గానే వెళ్తుంది స్టోరీ. ఇంటర్వల్ సీన్‌లో ఒక మంచి ట్విస్ట్ పెడతారు. ఆ ట్విస్ట్‌తోనే సెకండ్ హాఫ్‌లోకెళ్తూ ఉంటారు. ఆ సెకండ్ హాఫ్‌లో ఎళ్ళేటప్పుడు కూడా మంచి ట్విస్ట్‌లుంటాయి. ఆ ట్విస్టులకి స్టోరీ కొంచెం ఇంట్రెస్ట్‌గానే ఉంటది. ఎక్కడ డీవియేట్ అవ్వడం గాని, లేనిపోని కామెడీ పెట్టడము అండ్ సాంగ్స్ పెట్టడం అట్లాంటివి ఏమి ఉండవు. ఈ మూవీ కంప్లీట్‌గా థ్రిల్లింగ్ సీన్స్ మీద వెళ్తుంటది. సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని కొన్ని ట్విస్ట్‌లు మాత్రం ఈ మూవీకి హైలైట్ అన్నమాట. ఈ మూవీ ఓవరాల్‌గా 2 అవర్స్ 30 మినిట్స్ ఉంటది. ఇంకా అదే స్టైల్‌లోనే క్లైమాక్స్ కూడా తీసుకొస్తారు. క్లైమాక్స్‌లో అయితే మంచి సీన్స్ పెట్టుకున్నారు. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ మాత్రం చాలా హైలైట్‌గా ఉంటది. తనకు ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటది. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ సూపర్‌గా ఉంటది. సో, క్లైమాక్స్ అసలు మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా క్లైమాక్స్ చూడండి. డోంట్ మిస్ ఇట్. ఒక మంచి థ్రిల్లింగ్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తాడన్నమాట. మంచి థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్ సినిమా చూడాలనుకుంటే ఈ మూవీ మీకు బాగా నచ్చుతది. ఇంకా ఈ మూవీలో అశ్విన్‌గా ఆసిఫ్ అలీ చేశాడు. తన క్యారెక్టర్ చాలా బావుంటది. అండ్ క్లైమాక్స్‌లో ట్విస్ట్ కూడా సూపర్‌గా ఉంటదనమాట. తన యాక్టింగ్ అండ్ పెర్ఫార్మన్స్ ఈ మూవీలో నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. ఇంకా ఈ మూవీలో అభిరామిక, అపర్ణ బాలమురళి చేసింది. తన క్యారెక్టర్ చాలా బావుంటది. సెకండ్ హాఫ్‌లో అండ్ క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్‌లు మొత్తం సూపర్‌గా ఉంటాయనమాట తనయి. యాక్టింగ్ అండ్ పెర్ఫార్మన్స్ ఈ మూవీలో హైలైట్ అనమాట. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా ఓకే. పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ అయితే ఓకే. పర్లేదు బావుంటది. బీజీఎం కూడా చాలా బావుంటది. ఇంకా ఈ మూవీ టెక్నిక్ కూడా చాలా బావుంటదనమాట. ఎందుకంటే ఈ మూవీలో సీన్స్ కొంచెం క్వాలిటీగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మీరు ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మీరొక మంచి థ్రిల్లర్ మూవీ ఎక్స్‌పెక్ట్ చేసేట్లయితే ఈ మూవీ మీకు బాగా నచ్చుద్ది. మీరు ఇంకా ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా థ్రిల్లింగ్ సీన్స్ కోసం ఎంజాయ్ చేసేట్లయితే ఈ మూవీ చూడండి. సోనీలో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.